హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నోరూరించే రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ కర్డ్ రైస్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా ఒక ఉల్లిపాయని సన్నగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుందాం. తరువాత ఒక పచ్చిమిర్చిని కూడా అలానే సన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా బౌల్లోకి ఉడికించుకున్న రైస్ని తీసుకొని పలుకులు లేకుండా మెత్తగా స్మాష్ చేసుకొని పెట్టేసుకుందాం. తరువాత 3 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగును వేసుకొని పలుకులు లేకుండా మెత్తగా కలిసేలాగా కలుపుకోవాలి. తరువాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకొని కలిపి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత పోపుకి ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకొని మొత్తం కలిసేలాగా దోరగా వేయించుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చి కూడా వేసుకొని కలిపేసేసుకోవాలి. తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని చిట్పెట్టలాడేలాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి. ఇది మొత్తం ఎక్కువ వేగకుండా దోరగా వేయించుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని స్టవ్ను కట్టేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రైస్లోకి ఈ పోపును వేసి మొత్తం కలిసిపోయేలాగా కలిదిప్పేసుకోవాలి. ఇలా మొత్తం కలిపుకున్న తర్వాత కొంచెం దానిమ్మ, ద్రాక్షాలను కూడా వేసుకోవాలి. ఇలా ద్రాక్షను కూడా వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ కర్డ్ రైస్ అయితే మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఇది హెల్త్కి కూడా ఎంతో మంచిది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.